హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో డిజైనర్ కుర్తీస్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 2.5 మీటర్ సిల్క్ మెటీరియల్ అండి ఇది తీసుకున్నాను. అలాగే దీనికి పాలిస్టర్ ఇన్నర్ కూడా తీసుకున్నాను. నాకు ఈ మెటీరియల్ మొత్తము 200 రూపీస్లో నేను పర్చేస్ చేశానండి. ఇది నాకు చాలా చీప్గానే దొరికింది మెటీరియల్. సో మనము ఈ మెటీరియల్తో డిజైనర్ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సిల్క్ క్లాత్ 2.5 మీటరు, దానికి ఇన్నరు 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి కావాల్సినటువంటి క్లాత్ని ఫస్ట్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను టోటల్గా 20 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. సో ఈ 20 ఇంచెస్ క్లాత్ని ఫస్ట్ కట్ చేద్దాం. మనకి 2 సైడ్స్ బార్డర్స్ అవసరం లేదు కాబట్టి బార్డర్స్ని కట్ చేస్తున్నానండి. ఫస్ట్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి పిన్ సెట్ చేసుకోండి. మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు సిల్క్ క్లాత్ కాబట్టి ఎక్కువగా జారుతూ ఉంటుంది. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ వరకు బార్డర్ లైన్ తీసుకోండి. అక్కడే క్రాసెస్ ఏం లేకుండా కట్ చేయండి. అలా ఇక్కడ ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ 9 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచెస్ మార్జిన్ తీసుకొని టోటల్గా 11 ఇంచెస్ చెస్ట్కి మెజర్ చేసుకోండి. అలాగే కింద చెస్ట్ పార్ట్ వచ్చేసి నేను 8.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ స్టిచెస్ మార్జిన్ తీసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ నేను ఈ డ్రెస్కి 5 ఇంచెస్ నెక్ డీప్ తీసుకుంటున్నానండి. మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాము. షోల్డర్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని నెక్ విడ్త్ నుంచి షోల్డర్ డౌన్ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి.
ఇప్పుడు మనం గీసుకున్న మార్కింగ్స్ ప్రకారము కట్ చేసుకోవాలి. అలాగే కింది వైపు కూడా ఒక 1/2 ఇంచుకు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకొని చంక డీపు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి 3 ఇంచెస్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మనకు నచ్చిన షేప్లో డిజైన్ గీసుకోండి. ఇక్కడ నేను లైట్గా వాటర్ డ్రాప్ షేప్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్కి. బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. టాప్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలా కలిపి పెట్టేసి మనం లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ ఎప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము కింది పార్ట్ని కట్ చేసుకుందామండి. దీనికోసం నేను ఇలా క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసి పెట్టుకున్నాను. లెంత్ 38 ఇంచెస్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ పెట్టుకొని లెంత్ డ్రా చేసుకోండి. 38 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను నేను ఈ డ్రెస్కి. క్లాత్ జారకుండా ఇలా సెంటర్లో ఒక పిన్ను స్టిక్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 38 ఇంచెస్. సో ఆ పైన భాగం అంతా మనకి అవసరం లేదు కాబట్టి కట్ చేద్దాం. ఇప్పుడు క్లాత్ని 2 ఫోల్డ్స్ వేసుకొని సెంటర్లోకి కట్ చేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు రెండింటికి జాయిన్ చేసుకోవాలి కదా, ముందుగానే విడివిడిగా కట్ చేసి పెట్టుకుంటే స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు మనం కుట్టబోయే డ్రెస్కి నేను ఫ్రంట్ స్లిట్ పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ను కూడా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం కింది పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకుందాం. సేమ్ లైనింగ్ క్లాత్ని కూడా ఇలాగే 2 ఫోల్డ్స్ తీసుకొని సెంటర్లోకి కట్ చేసుకోవాలి. లైనింగ్ లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఇప్పుడు మనం పైన కట్ చేసుకున్నాం కదా, క్లాత్కి పైన చిన్న బార్డర్ వచ్చేసింది. సో ఆ చిన్న బార్డర్ని కూడా నేను ఇలా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది మనం ఫ్రంట్ స్లిట్ డిజైన్ కుట్టాలనుకున్నాం కదా, అందుకు అటాచ్ చేసేదానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందామండి. షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేను ఈ డ్రెస్కి. డ్రెస్ లెంత్ 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాము. మనం స్టిచ్చెస్ లేక 1 ఇంచు లెస్ అవుతుంది. ఇలా క్రాస్గా డౌన్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోండి. ఈ క్లాత్ని ఇలా తీసి పెట్టుకోండి. ఇన్ కేస్ మనకి చంక పీస్ తక్కువ వస్తే అటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. డిజైనర్ టాపు కటింగ్ మొత్తం పూర్తి అయిపోయిందండి. దీన్ని ఎలా స్టిచ్ చేయాలనో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.